పవన్ గారు అంటున్నాడు, ఆయన అంటున్నాడు. పవన్ గారు తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఎందుకో నాకు తెలీదు. ఆయన తక్కువ మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారును లోకేష్ బాబు గారు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. వాళ్ళ టైము. మా మా నాయకుడు అన్నట్లు వాళ్ళ టైము. రేపు మా టైం అంటున్నాక అదే మేము 2.0 అనేది మేము అదే అంటున్నాం. చూద్దాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా, సింగిల్ డిజిట్గా పరిమితం అవుతుందంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 29లో వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. We will form the government. Take it granted. వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము, సమాధి చేస్తామని చెప్పి కూడా ఒంటరిగా చెప్తారు. ఎలా స్పందిస్తారు మీరు? సాధ్యపడదంటారా ఆంధ్రప్రదేశ్? ఏమండి, నీకు భయం పుట్టి ఇద్దరితో కలుపుకున్నావు. మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు. వేరేజ్ మేము సింగిల్గానే వస్తున్నాం, సింగిల్గానే ఉంటాం. నువ్వేమన్నా సింగిల్గా వస్తావా? రండి, సింగిల్గానే రండి. మరి ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం. పెద్దవాడయిండి ఆ మాటలు ఏంటండి? కొడుకు వయసు అంత పెద్దవాడయింది ఆ మాటలు, అలాంటి మాటలు మాట్లాడేది. అది ఆయన విఘ్నతకి వదిలేద్దామండి. పెద్ద ఆయన సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తారు, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్. సహజమే కదా, వాళ్ళు చెప్తారు కదా. ఎదురు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి. చెప్తారు, చెప్పలేండి. చెప్పినంత ఇప్పుడు ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు, ప్రూవ్ చేయండి. మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా మా ఒళ్ళంతా పోయండి. మీరు ప్రూవ్ చేసి ఎందుకు అనవసరమైన మాటలు? మీరు మాట్లాడను, మేము మాట్లాడాలి. దీనివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలకైనా ఉపయోగం అండి ఇటువల్ల? నువ్వైనా ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పు, వాళ్ళకి చేస్తానన్నది చేయి, వాళ్ళకి ఉపయోగం చేయి. అది ఎవడన్నా హర్షిస్తారు ప్రజలు కూడా. అది వదిలిపెట్టి అసలు వీళ్ళిద్దరూ కూడా మైకు ముందుకు వస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నారా? మేము పథకం పెట్టాం, ఇట్లా చేసాం, ఏమన్నా చెబుతున్నారా? ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి. చూద్దాం రాబోయే రోజులు ఎట్లా ఉన్నా పర్లేదు. సార్, గత 5 ఏళ్ల కాలంలో పార్టీలో పదవులు అనుభవించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే పేరు కూడా చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నారు, రాముడు అన్నారు, చాలా పూజించని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజున పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసులా చెప్తున్నారు. అలాంటి నాయకులకి ఏం చెప్తారు మీరు? ఒకటండి, మనుషులు వాళ్ళ వివేకానికి వదిలేద్దాం. ఎందుకంటే జనం అందరూ చూస్తున్నారు కదా. ఎవరెవరైతే ఆయన దగ్గర అన్ని అనుభవించి వేరే విధంగా అనుకున్న వాళ్ళు అనుకోనండి, ఎవరు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. జనమే కరెక్ట్ టైంలో కరెక్ట్గా చెప్తారు, ప్రజలు డెఫినెట్గా చెప్తారు. ఎవరిని వదిలిపెట్టి చెప్తారు. ఇలాంటి రావాలి. ప్రజల్లో ఆ మార్పు వచ్చిన రోజునే ప్రజాస్వామ్యం బ్రతికి పట్టకట్టింది. ఆ రోజులు వస్తాయని నేను ఆశిస్తాను. ఆ రోజులు మా జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతాయని ఆశ. చేద్దాం. సార్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఉంటున్న నాయకులు ఆర్కే గారికి మీకు మధ్య ఏంటో ఏమన్నా విభేదాలు? మా మధ్య అసలు ఏ విభేదాలు లేవండి. గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా వేమారెడ్డి వర్గం, ఆర్కే వర్గం అయితే ఉండేవాడు. వర్గాలు నేను ఎప్పుడు మెయింటైన్ చేసి పార్టీకి ఇంకో విధంగా చేయలే. ఆయన పందాలు ఆయన నడుచుకునేవాడు, మేము మా పందాలో మేము ఉండేవాళ్ళం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు చేతనైంది మేము ఏదో మంచి చెడు చేస్తూ ఉండేవాళ్ళం, అంతవరకే. కానీ ఆయనకి మాకేముందండి? ఆయన మేము వ్యాపారస్తున్నామా లేకపోతే ఆయన ఏమి అలాంటిది. సార్, ఇప్పుడు సూపర్ 6 బాగుందా, అప్పుడు మీరు ఇచ్చిన నవరత్నాలు బాగుందా? రెండిట్లో ఏది బాగుంది? సూపర్ 6లో ఏముందని చెప్పాలి ఇప్పుడు? సూపర్ 6లో ఏం నువ్వు కొత్తగా ఇచ్చిందంటే చెప్పు, నేను చెబుతా. 90% అమలు చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు సార్? ఒక్క పెన్షన్ తప్ప. పెన్షన్ 3000 ఆల్రెడీ జరుగుతుంది. మీరేమో 1000 కల్పిస్తా అన్నారు. మేమేమన్నాం? ఇమీడియట్గా కలపలేని 1000 అంచెలంచెలుగా కలుపుతానన్నా. దానికి ప్రజలు కొద్దిగా ఆశపడ్డారు. ఈ ఎన్నికలు ఆడావుడు ఈ జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ 2-3 నెలలు కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను. అదొక ఆశ. అవునండి.
4, 3, 7,000 ఒక్కసారి అబ్బో ఇదేదో పెద్ద అమౌంట్ ఉంది. ఆ 7,000లో జీవితం ఎలా అయిపోతుంది అండి? అదొక చిన్న ఆశ. సామాన్య మానవుడికి చిన్న ఆశ. ఆశ వల్ల కొన్ని జరిగాయి. అంతకుమించి ఆయన చేసిందే ఉందండి. దానికి దా దానికి దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని పీకేసాడుగా. నీకు చొక్కా చిలుకు చొక్కా వేసుకున్నావు, నీకు కాళ్ళకి బూట్ ఉంది, మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు పైకి గాలింది, మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, కాబట్టి నువ్వు పనికిరావు. తీసినవి ఉన్నాయి కదా బోల్డెలు. సార్ ఇప్పుడు ఆర్కే గారి వల్ల ఉన్న పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయిందా? పార్టీ అలా క్యాడర్ ఎలా ఉందంటారు? ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి. ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు ఆయన. ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాల చేశాడు. తన వంతు తను చేశాడండి. క్యాడర్ అంటే తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలగలుపు లేదు కనుక పార్టీ ఈ రోజున దెబ్బతిందని చెప్పంటారు. అదేం కాదండి, ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లాగుంటాయంటే, మీరు ఒక 10 మందికి కలిసి వస్తే 10 మందిని కూర్చొని బాగున్నారా, మంచి చెడు అడుగుతారు, అది అంటారు. ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు కొందరిని. అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం అని కానీ అలాంటిది కూడా ఏం లేదండి. ఏదో గడిచిపోయింది.